నమస్కారం వైఫిల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హెల్మెట్ లేని వారికి జరిమానా విధించడం ఉద్దేశం కాదు, ప్రజలు ప్రాణాలు కాపాడటమే లక్ష్యం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి. హెల్మెట్ ధారణపై ప్రజలు స్వీయ బాధ్యత కలిగి ఉండాలి. నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. గిరిజనుల నివాసం ఉన్న దేవుడు కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. గిరిజనుల నివాసం ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. పేదల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తాం పేర్కొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి. అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ జయంతిని ఘనంగా నిర్వహించిన తిరుపతి ఆర్యవైశ్య సంఘం నాయకులు. వార్తల్లోని వివరాలు. హెల్మెట్ ధరించిన కారణంగా రోడ్డు ప్రమాదాల నుండి వాహనదారులు తమ ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని, ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి పట్టణంలోని జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి సుమారు 700 మందితో ఏర్పాటు చేసిన నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 500 మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని, వీరిలో చాలా వరకు హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయాలై మరణించారని అన్నారు. హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే వీరు ప్రాణాలతో ఉండే అవకాశం ఉండేదన్నారు. జిల్లా పోలీసు శాఖ ద్వారా నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకులో హెల్మెట్ లేనిదే ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ ఇవ్వడం ఉండదని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణిస్తున్నారని, హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకుని తమ కుటుంబాలతో సురక్షితంగా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించడం తమ ధ్యేయం కాదని, ప్రజల భద్రత తమ బాధ్యతని అన్నారు. హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించడంలో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనదారులు చిన్న యాక్సిడెంట్లు కూడా తలకు బలమైన గాయాల కారణంగా మరణిస్తున్నారని అన్నారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో ఏఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, నాగభూషణం, డిఎస్పీలు, సిఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ వేయము అనే ఒక స్లోగన్ తీసుకొని నో హెల్మెట్ నో పెట్రోల్ అనే స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ధ్యేయం ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ టూ వీలర్లో జరుగుతున్నాయి. అందులో హెల్మెట్ లేకపోవడం వల్ల అకారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించండి, మీరు భద్రంగా ఉండండి, మీ కుటుంబాలతో సురక్షితంగా ఉండండి అనే ఒక స్లోగన్ తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ సీరియస్గా తీసుకొని అందరూ హెల్మెట్స్ ధరించి మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. కేవలం మాకు ఫైన్స్ ప్రధాన ధ్యేయం కాదు, మీ యొక్క భద్రతే మాకు ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా టూ వీలర్లో వెళ్తున్నప్పుడు చిన్న అకారణంగా చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కింద పడినప్పుడు ఇమ్మీడియట్గా మేజర్గా 90% హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. కాబట్టి అవి తగ్గించడానికే ముఖ్యంగా ఈ హార్ష్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి అందరూ హెల్మెట్స్ ధరించాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు. ఖచ్చితంగా వివిధ రకాల క్లూస్ ఉన్నాయి, వాటి ద్వారా కూడా తీసుకుంటాం. కేవలం ఫేషియల్ రికగ్నిషనే హెల్మెట్కి ప్రధాన ధ్యేయం కాదు కదా. అంటే ఇప్పుడు హెల్మెట్ అనేది ప్రమాదమే చాలా ఇంపార్టెంట్, ప్రమాదాన్ని రక్షించడమే వెరీ ఇంపార్టెంట్ తప్ప క్రైమ్ అనేది ఎక్కడో మేజర్లీ 1 or 2% ఉంటుంది. బైక్లో తిరిగేవాడు క్రైమ్ చేసేవాడు, కానీ ఈ బైక్ ద్వారా వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని డెఫినెట్గా వీళ్ళు టేక్. ఏ విధంగా ఇప్పుడు సీసీ కెమెరాల్లో బండి నెంబర్లు తీసుకుంటాం, తప్పకుండా ఆన్లైన్ ఫైన్ సిస్టమ్ని ఎస్కలేట్ చేస్తాం. మన జిల్లాలో సుమారుగా 500 పైచిలకు సంవత్సరానికి మరణాలు బైకుల వల్ల బైక్ యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు. అందులో సుమారుగా 70 నుంచి 80% వరకు అవాయిడబుల్ డెత్స్, అంటే హెల్మెట్ కనుక ధరించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి వాళ్ళు కూడా మనం రక్షించుకోగలం. అందుకని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి సిటీ అంతా కూడా ఈ రోజు నుంచి మనము ఈ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. హెల్మెట్ ధరించకపోతే వాళ్ళకి పెట్రోల్ ఇవన్నీ కూడా పెట్రోల్ బంక్స్లో కూడా నివారించే విధంగా వాళ్ళకి ఇవ్వకుండా విధంగా కూడా, ఎందుకంటే ఎప్పుడన్నా కూడా ప్రజల్లో మోటివేట్ అయ్యి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోవాలి. రెండోది రెగ్యులేషన్ పరంగా కూడా ప్రజల్లో ఎక్కువ మంది ఇది చేయాలంటే రెగ్యులేషన్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి
ఈ పెట్రోల్ బంక్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదం కూడా తీసుకొస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మనకి హెల్మెట్ ధరించడం వల్ల మరణాలు చాలా వరకు రెడ్యూస్ చేసుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజరీస్ నుంచి బైక్ మీద జారిపడినప్పుడు కూడా మనము మేజర్ బారిన పడకుండా చూసుకోగలం. కనుక దయచేసి తిరుపతి ప్రజలందరూ కూడా, ఇప్పుడు గొప్ప నగరంగా తిరుపతి మనకి రానున్న రోజులు ఇంకా పెద్ద నగరం అవబోతుంది. ఇట్లాంటి నగరం మనమే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకొని మనమే ట్రాఫిక్ డిసిప్లిన్, హెల్మెట్ ధరించడం ఇవన్నీ చేసినట్టయితే కూడా ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్లో మన అందరం కూడా ఉంటామనే దాంతో మీ అందరికి కూడా విన్నవించుకుంటాను. మరొకసారి ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిగతా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా దెర్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్, అదేం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికోసం ఇదంతా మనము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ సహకారంతోనే ఏదన్నా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దీన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజలందరికీ తీసుకెళ్ళినట్టయితే నిజంగా ఒక మంచి ఇనిషియేటివ్ కింద. థ్యాంక్ యూ. అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాలను ఒక నిర్దిష్ట సమయంలో పంపిణీ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం నగరంలోని న్యూ బాలాజీ కాలనీలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. మీకు అందిస్తున్న ఆహారం బాగుందా, సరిపడినంత వడ్డిస్తున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టిఫిన్ భోజనం ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో పంపిణీ చేయాలని తెలిపారు. ఆహార పదార్థాలు నాణ్యతతో వడ్డించాలని సూచించారు. పరిసరాలను, వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో మరియు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు తాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులకు టీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా PGRS లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాన్ SLA ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. PGRS లో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్మాన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. అదేవిధంగా తిరుపతి రూరల్ మండలం తిరుచనూరు గ్రామ పంచాయతీ దామినేడు ఇంద్రమ్మ కాలనీలోని సుమారు 5,000 మంది ప్రజలు నివసిస్తున్నారని, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంద్రమ్మ కాలనీలోని బస్సులను బస్టాప్ వద్ద ఆగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ తెలిపారు. సోమవారం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 27 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డెల్యూవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 16 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 11 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, అరసి మునికృష్ణ కమిషనర్ను కోరారు. కొరమీనుగుంటలో కుక్కల బెడత పరిష్కరించాలని, ఎంఆర్పల్లి 100 అడుగుల రోడ్డు నందు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, TDR బాండ్లు ఇప్పించాలని, తిలక్ రోడ్లో ఉన్న బ్యాంకు ముందు కాల్వపై షెల్టర్ వేశారని పరిశీలించాలని, భూగర్భ డ్రైనేజీ లీకేజీ అరికట్టాలని, కొరమీనుగుంట పోస్టల్ కాలనీలో తెలుగంగ నీరు సక్రమంగా రాలేదని, శివజ్యోతి నగర్లో అనధికారికంగా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనాన్ని పరిశీలించాలని, పాడపేట హౌసింగ్ కాలనీ నందు నిర్వహణ సరిగా లేదని పరిశీలించాలని, స్విమ్స్ మార్గంలో చిరు వ్యాపారస్తులు ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందిగా ఉందని పరిశీలించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు తిరుపతి జిల్లా కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెండా ఊపి కోటి సంతకాల సేకరణ ప్రతులు వాహన ర్యాలీ ప్రారంభించారు. మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏవైతే 17 మెడికల్ కాలేజీలు ఒకే సమయంలో మంజూరు చేశారో వాటిని
కన్స్ట్రక్షన్ కూడా అన్నీ కూడా ప్రారంభించేదానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అదొక చరిత్ర. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఏ విధంగా ఉందో దాని మీద ఉద్యమించే మన రాష్ట్ర ప్రజల్ని కూడా చరిత్ర ఇంకొక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్నెల్లుడు ఈ విధంగా లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే పెద్ద ఉద్యమం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏదో ప్రత్యేక ఆంధ్రాను లేదా సమైక్య ఆంధ్రాను ఆ ఉద్యమాలు తప్పితే ఇలాంటి పెద్ద ఉద్యమం ఎప్పుడు రాలేదు. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తొలిమెట్టు పడిపోయేదానికి తప్పనిసరిగా అత్యంత ఘోరంగా చంద్రబాబు నాయుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందుతాడని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు తాడేపల్లికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు 7 లక్షలకు పైగా సంతకాలన్నీ కూడా ఈ రోజున తాడేపల్లికి చేరుతున్నాయి. ప్రభుత్వం ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద దుర్మార్గంగా వ్యవహరిస్తూ పేదవాడికి ఉచితంగా వైద్య సేవ అందించేటువంటి వైద్య కళాశాలలో చదివేటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మా నాయకుడు తీసుకున్నటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి దానికి నిరసనగా ఈ రోజున పెద్ద ఎత్తున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్నది. ఈ రోజున ఈ ప్రదర్శనతోనే ఆగదిది. రేపు గవర్నర్కు ఈ 1 కోటి సంతకాలన్నీ ఇచ్చిన ఆ తర్వాత కోర్టుకు వెళ్ళటము, ఆ తర్వాత మరింత ఉధృతంగా మా నాయకుడి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది ప్రభుత్వమే కట్టాలి, ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది. 1 కోటి సంతకాల సేకరణ అని పేరుకు మాత్రమే 1 కోటికి పైగా 1,35,00,000 సంతకాలని ఈరోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రాష్ట్రాన్ని 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరూ చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు. పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. 7 పూర్తి చేశాడు. మిగతా 10 పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈరోజు నాకు 40 ఏళ్ల సర్వీస్ ఉంది, నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం 10 మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కలలు కన్నారో వాళ్ళ కలల్ని కల్లలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది, ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని కలలు కన్న వాళ్ళ కలలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ జయంతిని తిరుపతి ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి. వాసవి క్లబ్ వారు రాము గారు, తేజ, వారి మిత్రులందరూ వాసవి క్లబ్ తరఫున బీదవాళ్లకు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక అంకిత భావంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే పొట్టి శ్రీరాములు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీస్కు అందరికీ అంటే మతాలకు, కులాలకు అతీతంగా సేవలు చేసి తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలని తమిళనాడులో కాకుండా విడిపోయేదానికి ఆయన శ్రీకారం చుట్టి దాని మీద ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు. దురదృష్టవశాత్తు పొట్టి శ్రీరాములు కార్యక్రమాలంటే ఒక ఆర్యవైశ్యులకే పట్టినట్లుగా ఉంటుంది. ఇది ఆయన చేసింది ఆర్యవైశ్యులకు కాదు, ఆయన చేసింది తెలుగు ప్రజల కోసం చేశాడు, తెలుగు భాష మాట్లాడే వారికి చేశాడు. అంతేకాకుండా దేశంలోనే
భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యేదానికి నాంది పలికాడు. అటువంటి మహానుభావుడిని ఒక కులానికే పెట్టేసి వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొనకుండా వాళ్ళు చూస్తూ ఆనందిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయటం కానీ ఆయన పేరుతో కార్యక్రమాలు చేయటం కానీ ముందుకు పోతున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పొట్టి శ్రీరాములు పుట్టినరోజును కూడా వారిని గౌరవించే విధంగా ముందుకు పోతున్నాడు. అధికారికంగా సెలబ్రేషన్ చేసి దానికి ముందుకు పోయారు. వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అటువంటిది అందరూ పాటించాలి, అందరూ ముందుకు రావాలి. రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఇది ఒక సూటిగా తీసుకోవాలి. మళ్ళీ ఇది ఒకటే కాకుండా దేశంలో కూడా భాషా రాష్ట్రాలకు ఏర్పడిన వారందరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన్ని గౌరవించాలని తెలియజేస్తున్నారు. జై గోమాత, ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అతను మన కోసం త్యాగం చేసింది కాబట్టి మనలోని వైశ్యులు అందరూ కూడా పేదవారికి ఒక సహాయ సహకారం అందించాలని, అలాగే అన్నం పెట్టి రైతన్నను, దేశాన్ని కాపాడే సైనికులను వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రామరాజ్యం రావాలంటే ఎక్కువ గోమాత చేయాలి. కాబట్టి పొట్టి శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మనలోనే ఏమన్నా భేదాలు ఉంటే కూడా కలుపుకొని పోయి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుందని తెలిసినప్పుడు పొట్టి శ్రీరాములు నిజమైన నివాళులు అర్పించిన కాబట్టి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి వాళ్ళకి తెలుపుకుంటూ పొట్టి శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఈ 71వ వర్ధంతి సందర్భంగా అందరికి నివాళులు అర్పించుకుంటూ అందరూ సుఖ సంతోషంగా అష్టైశ్వర్యంతో ఉండాలని కోరుకుంటాను. నమో వెంకటేశాయ. తిరుపతి అర్బన్ కొరమీనుగుంట గిరిజనులు నివాసముంటున్న దేముడు కాలనీకి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో రిలే నిరవధిక నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. రిలే నిరవధిక నిరసన దీక్ష ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ తిరుపతి అర్బన్ కొరమీనుగుంట దేముడు కాలనీలో ఎరుకుల యానాది కులస్తులు చిట్టి వెంట్రుకలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ 20 సంవత్సరాలుగా 150 కుటుంబాలకు పైగా ఇల్లు కట్టుకుని దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారని, గతంలో గిరిజనుని నివాసం ఉన్న ప్రాంతానికి ప్రభుత్వమే ఉచిత కరెంటు సౌకర్యం కల్పించి వారున్న ప్రాంతంలో ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించేవని అన్నారు. తిరుపతిలో భూములు విలువలు పెరగడంతో ప్రభుత్వ అధికారులు భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు తప్ప పేదలు గిరిజనులు నివాసమున్న ప్రాంతానికి అనేక అడ్డంకులు సృష్టిస్తూ వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గిరిజనుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. గిరిజనులు చేపడుతున్న నిరవధిక నిరసన దీక్షలకు తిరుపతి ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, నగర కార్యవర్గ సభ్యులు ఎన్ శివ, పద్మనాభరెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి 2వ డివిజన్లో ఉన్నటువంటి దేముడు కాలనీ 20 సంవత్సరాలుగా ఎస్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని కాపురం ఉన్నారు. ఈ 20 సంవత్సరాలుగా అనేకమైన సార్లు మున్సిపల్ అధికారులని తాగునీటి సమస్య పరిష్కారం చేయమని చెప్పి, వాళ్ళకు హౌస్ ట్యాక్స్ వేయమని చెప్పి, కరెంటు మీటర్లకు సంబంధించినటువంటి మీటర్లు బిగించాలని చెప్పేసి మేము అనేకమైన సంవత్సరాలుగా కరెంట్ ఆఫీస్ ప్రకారం తిరుగుతూ ఉన్నాం, మున్సిపల్ ఆఫీస్ ప్రకారం తిరుగుతూ ఉన్నాం. కానీ అక్కడ మీటర్ సౌకర్యం లేదు, మరుగుదొడ్డి సౌకర్యం లేదు, రోడ్లు లేవు, కాలువలు లేవు, వాళ్ళకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఏవి కూడా ఇవ్వడం లేదు. ఏదైనా ఉంటే గత ప్రభుత్వం మీకు 2 కోట్లు డబ్బిస్తాము, దాన్ని మొత్తం కూడా ఖాళీ చేయించండి చెప్పేసి బేరసారాలు చెప్పారు. ఇప్పుడుండే ప్రభుత్వం మీకు ఇంకా ఒక 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఇస్తాము, దీన్ని ఖాళీ చేయించండి అని చెప్తా ఉన్నారు. అంటే మేము పేదలను ఖాళీ చేయించడానికే 2 కోట్ల 50 లక్షలు ఇస్తామని చెప్తున్నారే, మరి అధికారులకు ఎంత ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే అధికారులకు ఆ ఆలోచన విధానం లేనప్పుడు ఎందుకు ఆ కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి అర్బన్ 2వ డివిజన్ కొరమీనగుంట దేముడు కాలనీలో గిరిజనులు 150 కుటుంబాల పైగా 20 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. గతంలో ఎస్టీలకు ఉచితంగా కరెంటు ఉండేది. కానీ గత ప్రభుత్వం వాళ్ళని ఖాళీ చేయాలనే పద్ధతిలోనే కరెంటు కట్ చేయడంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నామకే వాస్తు వాళ్ళకి 6 మీటర్లు ఇచ్చి
మిగతా అందరికీ ఇస్తామని చెప్పి ఈరోజు మీటర్ లేకుండా నిర్లక్ష్యం చేశారు. ఈరోజు అక్కడ భూ కబ్జాదారులు ఎస్టీల భూములు, ప్రభుత్వ భూములు, వీళ్ళు గిరిజనులు 20 సంవత్సరాలుగా జీవనం సాగిస్తుంటే కానీ అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఒక మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, కరెంటు వాళ్ళు కానీ ఈరోజు గిరిజన పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే కమిషనర్ మేడం గారికి అనేక సార్లు విన్నవించాం. మేడం, మా ఖాళీలు అనేక ఇబ్బందుల పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నాం. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించాలని, మాకు ప్రభుత్వ పథకాలన్నీ ఈ కాలనీకే వర్తించే విధంగా మ్యాపింగ్ లో కూడా ఖాళీలు చేర్చాలని ఈ కమిషనర్ గారికి విన్నవించిన కమిషనర్ గారు మా గిరిజనుల పట్ల నిమ్మక నిరుతిలో వ్యవహరిస్తున్నారు తప్ప మీరు ఖాళీ చేయాలా, వేరే ప్లేస్ లో ఇస్తామనే పద్ధతిలో కమిషనర్ గారు కూడా మాట్లాడడం జరుగుతున్నది. నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో పుత్తూరు డీఎస్పీ రవికుమార్ 100 మంది ద్విచక్ర వాహనాలతో పుత్తూరు రైల్వే స్టేషన్ నుండి ఆర్జీఎం గేట్ వరకు, అక్కడి నుంచి ఫైర్ స్టేషన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు హెల్మెట్ ధరించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 7,000 ఇచ్చి సెల్ ఫోన్ కొనుక్కుంటున్నామని, దానికి టెంపర్ గ్లాస్ పౌచ్, నీళ్లలో తడవకుండా సేఫ్టీ కవర్లను వేస్తున్నామని, ప్రాణం లేని దానినే అంత జాగ్రత్తగా చూస్తున్నప్పుడు మన ప్రాణం విలువ ఎంత ఉండాలని, 1.50,000, 2 లక్షలు, 2.50 లక్షలు పెట్టి వాహనాలను కొనుగోలు చేస్తున్నామని, దానితో పాటుగా 1,000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొనలేరా అని ప్రశ్నించారు. మనం ఎంత జాగ్రత్తగా వెళుతున్నా ఎదుటి వ్యక్తి అంతే జాగ్రత్తగా వస్తాడని ఏమీ నమ్మకం లేదని, మీరు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు మీ ఇంట్లో వారిని గుర్తుంచుకొని వారి భవిష్యత్తు ఆలోచించి బయటకు రండని, మిమ్మల్ని నమ్ముకుని మీ తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని, ఒక్కసారి ప్రాణం పోతే మళ్లీ తిరిగి రాదని, అందుకనే ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి అని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు పొరపాటున కిందకు పడితే మొదటగా నేలకు తాకేది తలని, ఆ తలకు గాయమైతే కోమాకు పోవచ్చని లేదా ప్రాణమే పోవచ్చని తెలిపారు. కనుక మీ జాగ్రత్త కోసమే మా పోలీసులు హెల్మెట్ ధరించండి మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని, ప్రమాదాలు ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతోంది కాబట్టి ప్రతి వాహనదారుడు మీ బంగారు భవిష్యత్తును గుర్తించుకుని హెల్మెట్ ధరించి వాహనం నడపాలని పుత్తూరు డీఎస్పీ రవికుమార్ తెలియజేశారు. రోడ్ యాక్షన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ హెల్మెట్ ధరించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఒక అవగాహన సదస్సుని నిర్వహించాలా, ఒక బైక్ ర్యాలీ నిర్వహించి పుత్తూరు పట్టణ ప్రజలకు ఒక అవగాహన కల్పించాలా హెల్మెట్ ధరించే విషయంలోనే ఈరోజు ఈ హెల్మెట్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. మనం ఒకసారి ఈ రోడ్ యాక్షన్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ ఓవర్ స్పీడ్ వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల, అట్లే ట్రిపుల్ రైడింగ్ వల్ల, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల, రాంగ్ రూట్లో రావటం వల్ల, ఓవర్ స్పీడ్గా రావటం వల్ల, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, సరైన డ్రైవింగ్ స్కిల్స్ లేకుండా రోడ్డు పైకి రావటం వల్ల, ఇలాంటి రకరకాల కారణాలతో రోడ్ యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి. రోడ్ యాక్షన్లో గాయాలని మనం పరిశీలించినట్లయితే ఎక్కువగా తలకు గాయం అవుతుంది. దానికి కారణము హెల్మెట్ లేని కారణంగానే తలకు గాయాలు అయిపోయి చనిపోవటం జరుగుతుంది. చాలామంది 2-3 లక్షలు ఖర్చు పెట్టి వాహనాలని కొంటారు, కానీ ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక హెల్మెట్ కొనుక్కోవాలని తెలియటం లేదు. కొంతమందికి హెల్మెట్ ఉన్నా పెట్టుకోవటం లేదు. ఆ సెల్ ఫోన్ని వాడాలనే ఉద్దేశంతో, ఆ హెల్మెట్ ఉంటే వాడలేమనే ఉద్దేశంతో అది హెల్మెట్ ఉన్నా బండికి వెనకాల అది కట్టేసి వితౌట్ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ పోతున్నారు. దానివల్ల ఈ రోడ్ యాక్షన్స్ చేయడం జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరితో హెల్మెట్ ధరించేలాగా చేయాలని చెప్పేసి ఈరోజు నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమాన్ని మేము ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాము. అన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. అందరూ కూడా హెల్మెట్తో వస్తేనే వాళ్ళకి పెట్రోల్ ఇవ్వండి, లేదంటే వద్దని చెప్పాము. అలాగే వాళ్ళు కన్నా ఆ విధంగా వేయకుండా కన్నా ధరించకుండా బయటకైనా వస్తే వాళ్ళకి ఫైన్లు కూడా వేయటం జరుగుతుంది. ఫైన్లు కేవలము వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు, వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి మరొకసారి పుత్తూరు పట్టణ ప్రజల్ని కోరేది ఏమంటే, దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, అలాగే కుటుంబాలను కూడా సంతోషంగా ఉండేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. డిసెంబర్ 17వ తారీఖు బుధవారం మంచినీళ్లగుంట దగ్గర గల పద్మావతి ప్రార్థన మందిరం నందు అఖిల భారత పింఛన్దారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు అఖిల భారత పింఛన్దారుల అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. పింఛన్దారులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. మేమంతా పెన్షన్ సోదరులం. మాకు
పెన్షన్ వచ్చేదానికి ఆద్యులు డిఎస్ నకారా గారు. వీరు ఇంతకుముందు మాకు పెన్షన్ అనేది లేదు. రిటైర్డ్ అయిన తర్వాత అట్నే మాకు అంతటితో మాకు పదవి విరమణ తర్వాత మాకు ఎలాంటి హక్కులు లేవు. ప్రభుత్వంతో కానీ శాలరీలో కానీ ఎలాంటి ఇది లేవు. అట్టది కాదు, మాకు హక్కు ఉంది, మాకు పెన్షన్ ఇవ్వాలా అనే ఒక దీంతో ఈయన సుప్రీంకోర్టులో నకారా గారు సుప్రీంకోర్టులో కోర్టు వేసి దాన్ని జయించి మాకు పెన్షనర్లకు పెన్షన్ రావాలా అనే దీని మీద చర్చించి వ్యాజ్యం చేసి పెన్షన్ వచ్చేదానికి ప్రయత్నం చేసినారు. వారి జన్మదినము డిసెంబర్ 17వ తేదీ. ఆ తేదీని మేము ఆల్ ఇండియా పెన్షనర్స్ డేగా గుర్తించుకొని దాన్ని మేము అది ఒక పండగగా మేము జరుపుకుంటున్నాము. ఆ పండగ సందర్భంగా మా పెన్షన్ మిత్రులందరూ డిసెంబర్ 17వ తారీఖున మేము జరుపుకునే ఈ కార్యానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. మన గాంధీ భవన్, క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ గాంధీ భవన్ ఉంది. గాంధీ భవన్కి వెనకాల అక్కడ మంచినీళ్ళు గుంట పక్కన శివాలయం ఉంది. శివాలయం పక్కన పద్మావతి ప్రార్థనా మందిరం. దీంట్లో ఉదయం 10 గంటలకు మన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పెన్షన్ సభ్యులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు మీ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి. 17వ తేదీ అఖిల భారత పెన్షనర్ దినోత్సవం సందర్భంగా చెప్పారు. మంచినీళ్ళకుంట పక్కలో గాంధీ భవన్ వెనుక పక్క పద్మావతి ప్రార్థన మహిళా మండలిలో మా పెన్షనర్స్ డే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి మన శాసనసభ్యులు అరణ్య శ్రీనివాసులు గారు మరియు గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ గారు, శ్రీమతి సుగుణమ్మ గారు, అలాగే మన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాంతోపాటు సీనియర్ పెన్షన్లు అయిన ఒక 15 మందికి సన్మానం చేయడం కూడా జరుగుతుంది ఆ రోజు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా మీరందరూ పబ్లిష్ చేయడం ద్వారా మాకు సహకరిస్తారని చెప్పి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇంకెవరన్నా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెల్మెట్ లేని వారికి జరిమానా విధించడం ఉద్దేశం కాదు, ప్రజలు ప్రాణాలు కాపాడటమే లక్ష్యం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి. హెల్మెట్ ధారణపై ప్రజలు స్వీయ బాధ్యత కలిగి ఉండాలి. నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. గిరిజనుల నివాసం ఉన్న దేముడు కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. గిరిజనుల నివాసం ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి. పేదల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తాం పేర్కొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి. అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ జయంతిని ఘనంగా నిర్వహించిన తిరుపతి ఆర్యవైశ్య సంఘం నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.